Good morning all of you. So next topic polar plot. So polar plot వచ్చినప్పుడు కూడా సేమ్ టైం రెస్పాన్స్ అదే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమేజినరీ అండ్ రియల్ యాక్సిస్ కూడా మనం ఐడెంటిఫై చూసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ ఏంటంటే గివెన్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి g of x ఓపెన్ g of x ఈక్వల్ టు 1 by s ఇంటూ 1 ప్లస్ s ఇంటూ 1 ప్లస్ 2s ఇచ్చారు. సో ఎస్ డొమైన్ బదులు మనం j ఒమేగా సబ్మిట్ చేస్తే 1 by j omega 1 plus j omega 1 plus 2 into j omega. ఓకే, సో ఇది ఎలా ఉందమ్మా కాంప్లెక్స్ ఫామ్ a plus b ఫార్ములాలో ఉంది. సో దీనికి మనం మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా దీనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ తీసుకుంటే మనకి 1 by j omega j omega ఇక్కడికి వచ్చినప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ ఏంటమ్మా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో j ఒమేగాకి మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో a వచ్చినప్పటికి వాల్యూ 0 ఏమీ లేదు. సో b వచ్చినప్పటికి ఒమేగా స్క్వేర్. సో అంటే ఇప్పుడు మనకి ఎంత ఉంది రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా j ఒమేగాకి ఒమేగా ఒమేగా. ఓకే, నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఏంటమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ b by a. సో tan ఇన్వర్స్ ఆఫ్ b is nothing but omega, a is nothing but 0, రియల్ టర్మ్ ఏం లేదు కాబట్టి 0. సో tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ, 1 by 0 ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ is nothing but 90 degrees, tan 90 ఇన్ఫినిటీ. ఓకేనా, సో 90 డిగ్రీస్ ఇన్ఫినిటీ ప్లస్ మనం tan 90 సబ్మిట్ చేసుకుని tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయ్యి 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే అట్ అన్ యాంగిల్ 90 డిగ్రీస్. ఓకేనా, నెక్స్ట్ 1 ప్లస్ j ఒమేగాకి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకేనా, అట్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ b by a, b ఎంతమ్మా ఒమేగా, a ఎంత 1, ఇంకా tan ఇన్వర్స్ ఒమేగా. నెక్స్ట్ 1 ప్లస్ 2j ఒమేగాకి రూట్ ఆఫ్ a స్క్వేర్, a స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 ప్లస్ b స్క్వేర్, b స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2 స్క్వేర్ 2 ఒమేగా స్క్వేర్ అంటే 4 ఒమేగా స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ b by a. b ఎంత ఉందమ్మా 2 ఒమేగా, j నార్మల్ టర్మ్ కాంప్లెక్స్ టర్మ్ తీసుకుంటే 2 ఒమేగా అంటే 2 ఒమేగా. సో దిస్ ఇస్ ద టూ ప్లాట్స్. సో దేనికైతే అది మనం సెపరేట్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ప్లాట్, ఫేజ్ ప్లాట్కి ఫేజ్ యాంగిల్ ప్లాట్కి ఫేజ్ యాంగిల్ సెపరేట్ చేద్దాం. సో మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ సబ్మిట్ చేస్తే 1 by ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ఒమేగా స్క్వేర్. ఓకే, సో మల్టిప్లై చేస్తే 1 by ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 1 plus omega square 1 plus 4 omega square equal to 1 by omega into 1 plus omega square 1 into 1 1 plus 4 omega square plus omega square into 1 omega square plus omega square into omega square omega over 4. అంటే టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుందో ఇప్పుడు దీనికి 1 by omega into root of 1 plus 4 omega square plus omega square 5 omega square plus omega power 4. This is the magnitude value. Okay, so next we find out the phase value at an angle g of j omega plus 90 degrees. పైకి పంపిస్తే minus 90 degrees ప్లస్ tan ఇన్వర్స్ ఒమేగా, పైకి పంపిస్తే నోమేటర్కి tan ఇన్వర్స్ ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ 2 ఒమేగా. దిస్ ఈస్ ద ఫేజ్ యాంగిల్. సో పోలార్ ప్లాట్ డ్రా చేయడానికి మనం ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వి విల్ ఫైండ్ అవుట్ ద టేబులర్ ఫామ్. సో ఇక్కడ మనకు వచ్చినప్పటికీ టేబుల్ 1 వచ్చినప్పటికీ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఆఫ్ g of j omega at
వేరియస్ ఫ్రీక్వెన్సీస్. సో వేరియస్ ఫ్రీక్వెన్సీస్ అండ్ లో నుంచి హై వరకు తీసుకుంటున్నాం. సో యు ఆర్ అస్యూమ్ ద ఫ్రీక్వెన్సీస్ ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రేడియన్స్ పర్ సెకండ్. నేను 0.35 0.4 0.45 0.5 0.6 0.7 అండ్ 1.0 అలా ఒక ఇనిషియల్ ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే అస్యూమ్ చేసుకున్నాం. సో ఈ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ద్వారా మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం మనం అండ్ ఫేజ్ యాంగిల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఒమేగా వాల్యూ 0.35 ఉందో సో ఈ 0.35 వాల్యూ సో మ్యాగ్నిట్యూడ్ వాల్యూలో సబ్మిట్ చేసి వచ్చిన వాల్యూ ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఓకేనా? సో మీరు క్యాల్కులేట్ చేయండి. సో ఏదైతే మనకి ఒమేగా వాల్యూ సో ఇనిషియల్ కండిషన్ 0.35 తీసుకున్నాం. సో 0.35 తీసుకుని దీంట్లో సబ్మిట్ చేస్తున్నాం. అంటే 1/0.35 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే 0.35 హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 అంటే 0.35 హోల్ పవర్ 4. సో ఇలా వాల్యూ వేసి నువ్వు ఫైనల్లీ మనం మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే గివెన్ ఆన్సర్ వచ్చి 2.2 వచ్చింది. సో సేమ్ మళ్ళీ ఒమేగా ప్లస్ ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒమేగా ప్లస్ 0.35 సబ్మిట్ చేస్తే అంటే -90 degrees నెక్స్ట్ minus tan inverse of omega. Omega is nothing but initial condition ఎంత తీసుకున్నామా 0.35. tan inverse of 0.35 minus tan inverse of 2 into 0.35. సో అలా ఫేజ్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం. సో అలా ప్రతి ఇనిషియల్ కండిషన్ 0.4 సబ్మిట్ చేసి 0.45 0.5 0.6 అన్ని వాల్యూస్ సబ్మిట్ చేసి ఫేజ్ యాంగిల్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏంటంటే మనం పోలార్ పార్ట్ అనేది ఇమేజినరీ యాక్సిస్కి రియల్ యాక్సిస్కి వేస్తున్నాం. సో ఇవి ఇక్కడ వచ్చింది మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ ఎట్ అన్ యాంగిల్ ఉంది అంటే పోలార్ ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇమేజినరీ ఫామ్కి అండ్ రెక్టాంగులర్ ఫామ్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో అంటే కాంప్లెక్స్ ఫామ్లో పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు కాంప్లెక్స్ ఫామ్లో పెడతారో సో ఇక్కడ మనకి ఫేజ్ యాంగిల్ అండ్ ఎలా ఉందంటే మీరు పెట్టినప్పుడు మా క్యాష్ అనేది పోలార్ ఫామ్లో పెట్టి సో 2.2 ఎట్ అన్ యాంగిల్ -14.4 అని కొట్టి సో ఎట్ అన్ యాంగిల్ a ప్లస్ బిఐ రెక్టాంగులర్ ఫామ్లో చేంజ్ చేస్తే అప్పుడు మనకి 2 వాల్యూస్ చూపిస్తుంది. మనకి రియల్ వాల్యూ చూపిస్తుంది అండ్ ఆల్సో ఇమేజినరీ వాల్యూ చూపిస్తుంది. ఓకేనా? సో రియల్ వాల్యూ ఇమేజినరీ వాల్యూ ఈ 2 వాల్యూస్ కొడతారు. ఒకసారి క్లారిటీగా వినండి. ఈ 2 వాల్యూస్ ఓకేనా? ఏదైతే మన క్యాష్ ఉందో అది కాంప్లెక్స్ ఫామ్లో పెట్టుకుని 2.2 ఎట్ అన్ యాంగిల్ -14.4. ఓకే? సో దీన్ని రెక్టాంగులర్ ఫామ్ a ప్లస్ బిఐలో చేంజ్ చేస్తే 2 వాల్యూస్ చూపిస్తుంది. ఒకటి రియల్ వాల్యూ ఇంకోటి ఇమేజినరీ వాల్యూ. అలా ఈ 2 వాల్యూస్కి రియల్ వాల్యూ ఇమేజినరీ వాల్యూ ఈ 2 వాల్యూస్కి రియల్ వాల్యూ ఇమేజినరీ వాల్యూ. సో అన్నిటికి మనం రియల్ అండ్ ఇమేజినరీ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది మెయిన్ మనం తీసుకుంటున్న ప్యాచెస్. సో ఇక్కడ వచ్చినప్పుడు చూడండి రియల్ వాల్యూస్ మైనస్లోనే ఉంది ఇమేజినరీ వాల్యూస్ మైనస్లోనే ఉంది. అర్థమవుతుందా? రియల్ వాల్యూస్ మైనస్లోనే ఉంది ఇమేజినరీ వాల్యూస్ కూడా మైనస్లోనే ఉంది. సో అంటే మనకి గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సో మనకి గ్రాఫ్ వచ్చినప్పటికి ఏంటి మనకి ఒకసారి చూడండి గ్రాఫ్. సో పోలార్ ప్లాట్ మనం తీసుకున్న రియల్ వాల్యూస్ ఇమేజినరీ వాల్యూస్ని బట్టి పోలార్ ప్లాట్ అనేది డ్రా చేస్తున్నాం. సో మనకి వచ్చిన వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఇమేజినరీ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి రియల్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో మనకి తీసుకున్న గ్రాఫ్ ఏంటమ్మా యాక్చువల్ గ్రాఫ్ ఇది టైప్ 0 టైప్ 1 టైప్ 2 టైప్ 3. ఓకేనా? సో అదే ఆర్డర్ చూసుకుంటే ఆర్డర్ 1 ఆర్డర్ 2 ఆర్డర్ 3 ఆర్డర్ 4 ఇవి గ్రాఫ్ మనకి. సో ఈ గ్రాఫ్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే మనకి వాల్యూస్ వచ్చినప్పటికీ ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ పాజిటివ్ ఇమేజినరీ యాక్సిస్ రియల్ యాక్సిస్.
ఇక్కడ పాజిటివ్ వాల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, -1 -1. సో అంటే ఇప్పుడు మనకి గ్రాఫ్ రెండు రియల్ యాక్సిస్ మీద మైనస్ వాల్యూలోనే ఇమేజినరీ యాక్సిస్ మీద కూడా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే గ్రాఫ్ అనేది మనకి ఇది వస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటిది ఆర్డర్ 2 టైప్ 0. సో ఇక్కడ టైప్ 1 ఆర్డర్ 2 టైప్ 1 ఇది ఈ గ్రాఫ్ అనేది మనకు అప్టైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆర్డర్ 1 ఉంది చూడండి, ఆర్డర్ 1 ఓకేనా. టైప్ ఆర్డర్ 3 ఉంది, ఆర్డర్ 3 టైప్ 1 ఉంది. ఓకే సో టైప్ 1 గ్రాఫ్ ఇక్కడే. సో ఆర్డర్ 3 అంటే టైప్ 1 నుంచి ఆర్డర్ 3కి ఉంటుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు టైప్ 1 బట్ ఆర్డర్ 3లో ఎండ్ అయింది. సో మనకు వచ్చిన గ్రాఫ్ అనేది ఇలా చూసుకోవడం ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూసుకోండి, ఇది కొంచెం క్లియర్గా చూడండి. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నెక్స్ట్ టీచింగ్ చూడండి కొంచెం క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన వాల్యూస్ మనకి 0 స్టార్టింగ్ వాల్యూస్ 0.35 దగ్గర ఏ వాల్యూ అప్లై చేస్తాం. సో ఇమేజినరీ యాక్సిస్ ఒమేగా వాల్యూ, నెక్స్ట్ రియల్ యాక్సిస్, నెక్స్ట్ ఇమేజినరీ యాక్సిస్. సో ఇమేజినరీ యాక్సిస్ వాల్యూస్ ఇవి. వచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఇక్కడ మీరు గ్రాఫ్ అనేది తీసుకోండి, వాల్యూస్ అనేది తీసుకోండి. -1.0, 0.8, 0.6 అంటే స్కేల్ అనేది నేను 0.2 కింద తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇమేజినరీ వచ్చినప్పటికి 0.2, 0.4, 0.6, 0.8, 0.1.0 j ఒమేగా. సో మనకి ఏదైతే ఇమేజినరీ వాల్యూస్ ఉంటుందో అంటే సపోజ్ 1.0, 0.8 ఉంది, 0.8 దగ్గర 0.2 వాల్యూ, నెక్స్ట్ 0.08 దగ్గర ఇక్కడ మళ్ళీ 0.09. సో అగైన్ లాస్ట్ వాల్యూ 0కి మనకి వాల్యూస్ వచ్చింది. మీకు ఆల్రెడీ ఇమేజినరీ రియల్ వాల్యూస్ చూసి గ్రాఫ్ ఒకసారి వెరిఫై చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి వచ్చిన వాల్యూని అన్ని వాల్యూస్ మార్క్ చేసిన తర్వాత ఇలా మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే రియల్ యాక్సిస్ మీద మనకి ఇది కట్ అవుతుందో, రియల్ యాక్సిస్ మీద చూసుకోండి. సో ఏదైతే మనకి రియల్ యాక్సిస్ మీద కట్ అవుతుందో అది గెయిన్ మార్జిన్ వాల్యూ కింద తీసుకుంటాం, 1/g ఆఫ్ j ఒమేగా. సో 1/g ఆఫ్ j ఒమేగా గెయిన్ మార్జిన్ ఎంత కట్ అయింది మనకి 0.7 దగ్గర కట్ అయింది. మనం ఏదైతే ఇమేజినరీ రియల్ వాల్యూస్ తీసుకుని ప్లేస్ చేసుకుని కనెక్ట్ చేసామో ఆ గ్రాఫ్ రియల్ యాక్సిస్ మీద 0.7 దగ్గర కట్ అయింది. సో ఆ 1/0.7 తీసుకుంటే మనకి 1.4286. దిస్ ఇస్ ద గెయిన్ మార్జిన్ వాల్యూ. సో పోలార్ పార్ట్లో గెయిన్ మార్జిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, రియల్ యాక్సిస్ ఇమేజినరీ వాల్యూస్ ప్లేస్ చేసిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే రియల్ యాక్సిస్లో కట్ అయిందో ఆ వాల్యూని గెయిన్ మార్జిన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు మనకి ఫేజ్ మార్జిన్. సో ఫేజ్ మార్జిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ఒక యూనిటీ సర్కిల్ మనం డ్రా చేస్తాం. సో ఇక్కడ నుంచి 1.0 నుంచి ఇక్కడ 1.0కి ఒక యూనిటీ సర్కిల్ అనేది డ్రా చేస్తాం. సో ఇలా డ్రా చేసినప్పుడు ఎక్కడైతే మనం రియల్ ఇమేజినరీ యాక్సిస్ తీసుకున్న వాల్యూస్ కట్ అయిందో అక్కడ నుంచి ఒక లైన్ అనేది 0కి డ్రా చేస్తాం. సో అది డిగ్రీస్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి మనం 0 కింద తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిగ్రీ ఉందో కన్సిడర్ చేసుకుంటే ఇది మినిమం 168 డిగ్రీస్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఫేజ్ మార్జిన్ ఇది ఫేజ్ యాంగిల్ కింద వస్తుంది. సో ఫేజ్ మార్జిన్ ఫైండ్ అవుట్ చేయడానికి 180 డిగ్రీస్ ప్లస్ ఫేజ్ యాంగిల్. సో 180 డిగ్రీస్ ఫేజ్ యాంగిల్ వచ్చినప్పుడు మనకి ఇదంతా మైనస్లో ఉంది కాబట్టి -168 డిగ్రీస్, 180 డిగ్రీస్ -168 డిగ్రీస్. ఫైనలీ ఫేజ్ మార్జిన్ వచ్చినప్పటికి 12 డిగ్రీస్ వచ్చింది. సో ఇది టోటల్ ఫార్వర్డ్ ప్లాట్. ఒకసారి మీరు ఇమేజినరీ యాక్సిస్ వాల్యూ రియల్ వాల్యూస్లు కంపేర్ చేసుకుంటూ మీరు గ్రాఫ్ డ్రా చేయండి. సో కొంచెం క్లియర్గా ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.